రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డైలీ వేర్ వర్కర్స్ రిలీ నిరాహార దీక్షలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గత 12 నెలలుగా హాస్టల్ డైలీ లైఫ్ కార్మికులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వటం లేదని సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు డైలీ వేజ్ వర్కర్స్ శుక్రవారం ఐటీడీఏ దగ్గర రిలీ నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. డైలీ వేజ్ వర్కర్స్, కాంటినెంట్స్ వర్కర్స్, పిఎంహెచ్ హాస్టల్స్ వర్కర్స్ జేఏసీ తరఫున మేము ఈరోజు 12వ తారీఖు నుంచి సమ్మెలో పాల్గొన్నాము. గవర్నమెంట్కి తెలియజేయడం కూడా వచ్చింది. అయితే మా సమస్య ఏంటంటే ఇప్పటిదాకా కలెక్టర్ జీవో తోటి జీతాలు ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే 64 జీవో తీసుకొచ్చేసి మీకు 11,700 వస్తాయి, మీరు అదే జీవో ప్రకారం చేయాలని చెప్పేసి జీవో తీసుకొచ్చారు. మీ ఇప్పటి వరకు 26,200 రూపాయలు తీసుకున్నాం. ఇప్పుడు తీసుకొచ్చేసరికి 11,700 అని చెప్పుకొస్తారు. అట్లనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా 17,000 ఇచ్చేసి వాళ్ళకు కూడా అదే జీవో వర్తింపజేసేసి 11,700కి చేయమని చెప్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? ఇది దాని మీద ఇప్పుడు మీరు సమ్మెలో పోతున్నాం. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని స్కూల్స్, హాస్టల్స్, పిఎంహెచ్ హాస్టల్స్, అన్ని హాస్టల్లో కూడా సమ్మె చేయడం జరుగుతుంది. అట్లనే కలెక్టర్ గారి జీవో ప్రకారం ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మా డిమాండ్. దానిపై ఇప్పుడు రెగ్యులర్ చేయమని చెప్పేసి అది కూడా ఒక డిమాండ్ ఉంది. ట్రైనింగ్ స్కేల్ అన్న చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి కూర్చోవడం జరిగింది.